జానీ మాస్టర్ ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో ఈయనపై నమోదైన కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఆయన వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా వర్క్ చేసేటువంటి యువతి ఆయన మీద లైంగిక ఆరోపణలు చేస్తూ ఆ కేసు అయితే నమోదు చేయడం జరిగింది. పోలీసులను ఆశ్రయించగా పోలీసులు అయితే జానీ మాస్టర్ మీద కేసు నమోదు చేసి ఆయన కోసం గాలింపు చర్యలు అయితే చేపట్టారు. గత 3 రోజులుగా జానీ మాస్టర్ అయితే అజ్ఞాతంలో ఉన్న విషయం తెలిసిందే. ఆయన ఎక్కడున్నారు ఏంటి అనే సమాచారం కోసం పోలీసులు అయితే తీవ్రంగా గాలించారు. అయితే ఆయన ఆచూకీ లభించిందని తెలుస్తోంది. అలాగే ఆయనను హైదరాబాద్ ఎస్ఓటి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా మనకైతే సమాచారం అందింది. బెంగళూరులో ఆయన ఉండగా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని జానీ మాస్టర్ను అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆయన ప్రస్తుతం బెంగళూరు నుంచి హైదరాబాద్కు తరలించే ప్రయత్నం అయితే చేసినట్టు తెలుస్తుంది. మొదటి నుంచి ఏంటంటే జానీ మాస్టర్ గత 3 రోజులు కనిపించకపోయేసరికి మొదట నెల్లూరులో గాలించడం అయితే జరిగింది. ఆ తర్వాత ఆయన స్టేట్స్ వెళ్ళిపోయారని చెప్పి కొంతమంది అన్నారు. అలాగే నార్త్కు సంబంధించినటువంటి ఉత్తరాది రాష్ట్రాల్లో ఉన్నట్లుగా కూడా కొంత అయితే సమాచారం రావడంతో పోలీసులు